చూడండి, మీరు ఇల్లు మారి వెళ్ళేటప్పుడు ఎవరితోని చెప్పరా? మేమెక్కడ ఇల్లు మార్చామమ్మా, ఇది మా ఇల్లే కదా. మేం రావడానికి ముందు కింద పోర్చలో మీరేగా కాపురం ఉన్నది. అవును, వాస్తు ప్రకారం కిందుంటే మా అమ్మాయి జీవితం బాగుండదని పైకొచ్చాం. అంటే వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం చెప్పమంటారు? ఏదో నా భర్తకి బట్ట తలైనా పర్వాలేదని అడ్జస్ట్ అయి కాపురం చేస్తున్నాను. ఇది ఎంత పెద్ద త్యాగం. ఇదేం త్యాగం అమ్మా? ఇప్పుడు నేలేను నా భర్తతో సంతోషంగా. మేం చిన్నవాళ్ళం మీలాగనా? సరే అది వదిలేండి. మీ ఇంటికి వచ్చే పాలవాడు, పూలవాడు, పేపర్ వాడు, కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు. ఇది తెలియకుండా నా భర్త నా మీద అనుమానపడి ప్రతిరోజు రాత్రి. సరే అది వదిలేండి. నిన్నెవరు పట్టుకున్నారో వదిలేండి అంటున్నా. ఎక్కడి నుంచే చెప్పాల్సింది చెప్పు. మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం. వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు. రండి వెళదాం. సరే సరే, నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఇలా చూడమ్మా, నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది. మనమే అనవసరంగా అనుమానించాం. అలా అని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను అనుకోకు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా. सैतन का बच्चा యాపిల్ बहुत अच्छा. రామ్, రోజు హోటల్లో బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టాల్సింది పోలీస్ చేశాను. ఇక్కడ వదిలిపెట్టాను. బాడీ ఎక్కడ సరే, బాడీ లేదంటే పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా అన్నిటిని బయటికి లాగేస్తాను. నువ్వు ఇంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. ఎప్పుడు నన్నే తలుచుకుంటున్నావని మా నాన్న చెప్పారు. అది నమ్మి వచ్చే చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. కాదు, వీళ్ళు కొట్టాలి. ఆగో చెప్పేది విను. ఆ చేతిలో నన్ను ముట్టుకోకు. సరే, ఈ చేత్తో. ఏ చేతిలో ముట్టుకోవద్దు. సరే, నోటితో, ముద్దులతో. ఏమైపోతుంది? అక్కడ బెడ్రూమ్ లో ఏం జరుగుతోంది? అయ్యో, ఇంట్లోకి దూరగానే ఇప్పుడే వస్తాను పక్కింటి వాళ్ళని సాయం అడుగుతావా? బగాళ్ళని ప్రూవ్ చేయొద్దా? ఓ పట్టుపట్టేశా. పట్టుపట్టి మొహం చూడు. ఆమెకేనా సిగ్గులేదు? ఆమెకే. ఆమె అయ్యో, అదే ఆమె కాదు, అతనేటి వాడు, ఒక సర్దార్జీ. సర్దార్జీతో అయ్యో, ఫైటింగ్ అమ్మా. ఇక్కడికి చూడు నువ్వు. అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు. ఇదేంటి? సర్దార్జీ వేసింది. అబద్ధాలు కూడా హద్దు ఉండదు. సర్దార్జీ బ్రా వేసుకుంటాడా? అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా, ఇలా వేసింది. ఎగ్జాక్ట్లీ. చెప్తే వినాలి. ఇలా చూడు మాట్లాడితే అన్ని సరిపోతాయి. చూడు, గంట కూడా కొట్టింది. హలో, హలో రామ్, నేను వెంకటాచలాన్ని. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ గట్రా నాశనం చేసావా లేదా? షూ మాత్రమే కాదురా అప్రాచుడ, ఆ అమ్మాయి చీర, జాకెట్, బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి. లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని, హత్య చేసావని కేసులు ఇరికించేస్తారు. అదొక్కటే కాదు, తర్వాత అంటే చెప్పేది ప్లీజ్, నేను చెప్పేది విను.